మనం దేవుని ఆత్మ చేత నడిపించబడాలి అంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. మీరు ప్రార్థన చేయండి. దేవా నీ అభిషేకం నాకు కావాలని అడగండి. దేవా నీ ఆత్మ అభిషేకంతో నింపండి అని అడగండి. దేవుని ఆత్మ మనలోనికి వస్తే దేవుని పనివారు దేవుని పని చేస్తుంటే మనం చేతులు కట్టుకునో, కాళ్ళు కట్టుకునో, నోరు కట్టుకునో మనం ఉండలేమో. వారిలో పనిచేసేది దేవుని ఆత్మ, మనలో పనిచేసే దేవుని ఆత్మ కాబట్టి వారిలో మనం కలిసిపోతాము. ఏం చేస్తామో మీకు చెప్పక్కర్లా. మీరు వచ్చి పని చేయండి, మీరు వచ్చి మందిరం తుడవండి, మీరు వచ్చి భోజనాలు జరుగుతున్నాయి కొంత సహకరించండి అని మీకు పదే పదే మైకుల్లోనూ లేకపోతే మీకు చెవుల్లోనూ చెప్పనవసరం. ఆల్రెడీ దేవుని ఆత్మ నీలో కనెక్ట్ అయి ఉంటే దేవుని పని జరుగుతూ ఉంటే నువ్వు ఉండలేవు. ఏం చేయలేవు? ఉండలేవు. హృదయం కుదురుగా ఉండదు. కలిసిపోవాలనిపిస్తుంది వెళ్ళి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకున్నామునంటే దేవుని పనిలో మనం వాడబడాలంటే, దేవుడు పిలుచుకున్న పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలంటే దేవుని ఆత్మాభిషేకాన్ని నింపుకోవడం, దేవుని యొద్ద నుంచి పొందుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా దేవుని ఆత్మ మనలోంచి వెళ్లకుండా జాగ్రత్తలు పడి మన ప్రవర్తన సరిదిద్దుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. దేవుని ఆత్మ మనలో నిలుచున్నప్పుడు ప్రతి విషయంలో మనకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. ఏ విషయంలో అయినా సరే. అది మనకి కష్టం అవ్వచ్చు. దానికి ఉదాహరణ దావీదే. దావీదు చిన్నోడు, గొలియాతు ఆరితేరిన వాడు, శూరుడు వాడు. కానీ దావీదుకు దేవుడు విజయం ఇచ్చాడు. దావీదుకు దేవుడు విజయం ఇచ్చాడు. మన ముందు ఎంత సమస్య ఉన్నా మీరు కృంగిపోకండి, మీరు ఏడవకండి, మీరు నలిగిపోకండి. మనస్తాపంతో మీరు కింద మీద పడిపోకండి. ప్రార్థన చేయండి. దేవా నీ ఆత్మను నాకు దయచేయి, నీ ఆత్మాభిషేకంతో నన్ను నింపు, నాకు ధైర్యం కావాలి. పేతురు ఎలా లేచాడంట? 14 వచనం, మొదటి అధ్యాయము. అయితే పేతురు బిగ్గరగా. ఎవరు మాట్లాడుతున్నారు బిగ్గరగా? బిగ్గరగా అంటే గట్టిగా. పేతురు ఎవరో తెలుసా? చేపలు పట్టుకునే జాలరి. యూదుల్లో జాలర్లు అంటే యూదుల్లో ఉన్న వారు అందరికంటే కింద స్థాయి వాళ్ళు అనమాట. అలాంటి వ్యక్తి యూదుల ఎదుట లేచి నిలబడటం, మాట్లాడటం అంటే సామాన్యమైన విషయం కాదు. అది గట్టిగా మాట్లాడుతున్నాడంట. ఆ ధైర్యం ఎక్కడది? దేవుని ఆత్మ రగిలిస్తుంది అతను, కాబట్టి లేచి మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని ఆత్మతో మీరు నింపబడితే దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు మీకు బలం ఇస్తాడు, దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు, ప్రతి సమస్య నుండి బయటపడే మార్గాన్ని మీకు చూపిస్తాడు. దేవుని ఆత్మ నీలో ఉంటే నీ జీవితం, నీ కుటుంబం దేవుని నామ మహిమార్థమై జీవించగలరు, బ్రతకగలరు. అలాంటి కృపతో మీరు అందరూ నింపబడాలని